నేను మాట్లాడడానికి శ్రద్ధగా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. చాలా కాలమైంది మనం ఆరాధన ఈ విధంగా జరిగించుకుని దేవుడి కృపను బట్టి ఈ ఆదివారం దినాన క్రీస్తు పునరుత్థాన దినాన మనమందరం ఇలా కోరుకొని ఉండడం అది దేవుడి కృపని నమ్ముచు ఆయన కృపను చెల్లిస్తూ ఉన్నాను. మనం ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యాన్ని విందాం. అందరూ కొలుసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన ప్రేమగల తండ్రి, కృపగలైన నీ మాటలు వివరించడానికి నేను పడుతున్నాను నాయన. నాలో ఈ గొప్పతనం కానీ ఈ యొక్క తండ్రి అతిశయోక్తి లేకుండా మీ ఉచితమైన కృప చేత ఈ దీనుని మాట్లాడటానికి దాన్ని నిలబెట్టి నీ పాదాల చెందనైనా నీ మాటలు వివరించే అవకాశం మాకు దయచేశారు, నాకు దయచేశారు. వందనాలైనా విధించిన నీ పిల్లలకు తండ్రి జాగ్రత్త కలిగి వినడానికి వారికి మంచి మనసును ఈ పరిశుద్ధాత్మ తోడ్పాటును దయచేయండి. చెప్తున్న నాకు నాయన నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి నాయన ఏ మాటలైతే మీరు వివరించాలని ఆశపడుతూ ఉన్నారో తండ్రి, ఈ ప్రాంత ప్రజలకు ఏ మాటలైతే అవసరమో తండ్రి ఆ మాటలు తండ్రి మీరే నా ద్వారా మాట్లాడించాలని ప్రార్థిస్తూ నాయన ఏ మాటలో తండ్రి ఏ విధంగా ఉచ్చరించాలో ఏ విధంగా నేను మాట్లాడాలో నాకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని నాయన ప్రతి విషయాల్లో మీరే మహిమాగంట ప్రభావం పొందుకోమని ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి ఆశీర్వదించుకుంటూ ఈ చిన్న ప్రాంతం ఈ పాదం చేసుకుంటున్నాను మా పేపర్లో తండ్రి. ఆమె సరేనండి, మనం అందరం దేవుని వాక్యాన్ని వినడానికి ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు వారి గురించి మనం బైబిల్లో ఆలోచిస్తే చాలా విషయాలు ఉన్నాయి. చాలా పదాలతో ఆయన్ని చాలా పదాలతో ఆయన్ని పిలిచినట్టుగా ఉంది. చాలా పేర్లు కూడా యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని కాపాడుతారా లేదా అని ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు మన ఉదాహరణకు ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఎక్కడైనా నదిలో కానీ పొలంలో కానీ కొట్టుకుపోతున్నాం. వినాలమ్మా దయచేసి. నదిలో కానీ పొలంలో కానీ కొట్టుకుపోతాం అనుకోండి, ఈత వచ్చినాడు కాపాడతాడా మనల్ని? ఒక అతను వచ్చి మనల్ని కాపాడటానికి దూకాడు, ఈదుకుంటూ వచ్చి మనం తీసుకొచ్చాడు. అతను మనల్ని కాపాడతాడా అంటే ఈత వచ్చినాడు కాపాడతాడా? మనం కాపాడగలడా? ఏమండి, ఈత వచ్చిన వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్న పిల్లవాడిని కానీ ఒక వ్యక్తిని కానీ కాపాడగలడా లేదా? కాపాడగలడు. తన సాయశక్తుల వరకు కాపాడగలడు. అంటే ఈత వచ్చింది కాబట్టి కదా. అయితే ఒక విషయం ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుడు మన పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్న కాలంలో మనల్ని కాపాడతాడా అంటే దేవుడు నిజంగా దేవుడు కాబట్టి కాపాడతాడు చెప్పచ్చు. దేవుడు అయితేనే కాపాడగలడు, అంతే కదా. దేవుడు అయితేనే కాపాడగలడు. మరి చనిపోయిన వారి పరిస్థితి ఏంటంటే చనిపోతున్న వారికి దేవుడు కదా అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ఉండిపోవడానికి రాలేదు. ప్రతి ఒక్కరు చనిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళాలి, అది దేవుడి నిర్ణయం. కానీ కొంతకాలం ఉండడానికి గడువు ఇక్కడ దేవుడు ఇచ్చాడంటే అది దేవుడికి ఉచితమైన కృపే. మనం ఈ రోజు ఇలా బ్రతికి ఉన్నామంటే అది దేవుడికి ఉచిత కృప తప్ప మన గొప్పతనం కానీ మన బలం కానీ ఏమీ లేవు. అలానే యేసుక్రీస్తు దేవుడా అంటే ఆయన దేవుడే, నిజంగా దేవుడే. కొంతమంది ఏమన్నా తెలుసండి, ఆయన మనిషి కుమారుడు రాయబడింది కదా, ఆయన ఒక మనిషి అంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా, ప్రవక్తల్లో ఒకడు ఉంది కదా, ఆయన ప్రవక్త అన్నారు. ముఖ్యంగా ఈ విషయాన్ని ఎవరో అంటే యేసుక్రీస్తు వారిని ముస్లిం సోదరులు ఒప్పుకుంటారు కానీ యేసుక్రీస్తు వారిని ఆయన ఒక ప్రవక్త అంటారు. అంటే వాళ్ళ కొన్ని వచనాలు బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి, వాళ్ళకు తెలిసిన వాళ్ళ గ్రంథంలో ఏమంటే ప్రవక్తగానే రాయబడింది యేసుక్రీస్తు వారు. కానీ బైబిల్ ప్రకారంగానే మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మనం రక్షించగలిగిన వాడు దేవుడే కదా, రక్షించగలిగిన వాడు దేవుడే. మనం యేసుక్రీస్తు నామం మనం కూడుకుని ఆయన ఆరాధిస్తున్నామంటే ఆయన దేవుడై ఉంటేనే మనం ఆరాధించాలి. నిజంగా దేవుడు బైబిల్లో ఉందా? ఏమంటే ఎన్నో వచ్చిన దేవుడు బైబిల్లో ఉన్నాయి, అర్థమవుతుందా? కానీ మనం ఓ పక్కగా ఆలోచిద్దాం.
ఇప్పుడు కార్యరూపకంగా ఆలోచిస్తే మనకు కొంచెం దృఢత్వం పెరుగుతుంది. అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించేది. ఎందుకంటే కార్యరూపకమైన పరిస్థితి చాలా ఆనందాన్ని ఇస్తుంది. బ్రెయిన్ని అంటే మన మనస్సును ఆయన వైపు తిప్పుతుంది. మాటలు అయితే అంటే మాటలు ఒట్టిగా చెప్పేగా వాళ్ళకి కొంతమందికి అర్థం కావు. కొన్ని కార్యరూపంగా అంటే జరిగిన విషయాలను ఆలోచిస్తే, ఇవి జరిగిన విషయాలు కొన్ని ఆలోచిస్తే ఆయన దేవుడా కాదా అనేది కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కొంతమంది గురించి మనం ఆలోచిస్తే బైబిల్లో అనేక మంది భక్తులు అనేక విషయాల్లో వారు చేసిన పరిస్థితులు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తారు. ఈనాటి కాలంలో అలాంటి జరగడం కొంచెం కష్టమే. ఇలాంటి ఈ పరిస్థితులు ప్రస్తుత కాలంలో ఇలాంటివి జరగడం కష్టం. ఎందుకంటే మనుషులు అంత విశ్వాసంగా లేరేమో అనుకోవచ్చు. దేవుడి పిల్లలు దేవుడి పట్ల అంత విశ్వాసం లేరేమో అనుకోవచ్చు. ఎందుకంటే అనేక మంది వ్యతిరేకించేవారు అయిపోయారు. అనేక మంది యేసుక్రీస్తు వారిని తోలనాడేవారు ఉన్నారు. ఏమంటే ఆయన దేవుడు ఏంటంటే శిలువలో తనకు తాను కాపాడలేకపోయాడు అని వెర్రి మాటలు మాట్లాడేవారు ఉన్నారు. కానీ దాని వెనుక ఉన్న అర్థాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. ఏమంటే అర్థమవుతుందా? పరిశీలించడానికి ప్రయత్నం చేయండి. ఏమంటే చాలామంది యేసుక్రీస్తు వారిని ప్రవక్తగానే చెప్పారు. బైబిల్లో కూడా కొన్ని వచనాలు ఉన్నాయండి. ఆ వచనాలు చూసిన తర్వాత అసలు యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన చేసింది ఏంటనేది అర్థమవుతుంది. ఒకసారి 2 వచనాలు చూపించుకుంటూ ఉంటుంది. లోకాసు వార్త 7వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. లోకాసు వార్త 7వ అధ్యాయం 16వ వచనం. అందరూ భయప్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచారు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలను బట్టి కానీ ఆయన చేస్తున్న కార్యాలను బట్టి కానీ చూసి అప్పుడు ఉంటున్న వారందరూ కూడా మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఏమంటారు? వీళ్ళు ప్రవక్తగా అనుకుంటున్నారు. ఏమంటే మనకు తెలియని వ్యక్తి మన మధ్యకి వచ్చాడు అనుకోండి, ఒక ఉన్నతమైన వ్యక్తి, మనకు తెలియదు. ఎక్కడో ముంబై ప్రాంతంలో బాగా సంపన్న కుటుంబంలో ఉండి సంపన్నుడు మామూలు సైకిల్ మీద తిరుగుతాడు అనుకోండి. మనం ఏమనుకుంటాం? తెలియదు కాబట్టి మామూలు వ్యక్తి అనుకుంటాం. తెలిస్తే అతని గురించి తెలిసిన తర్వాత ఆశ్చర్యం కలుగుతుంది కదండి. వీళ్ళు ఏమనుకుంటారు? ఒకనాడు మనకి ఎలా అయితే ప్రవక్తలు ఉన్నారో అలాంటి ప్రవక్త మన మధ్యలో వచ్చాడు అనుకుంటున్నారు. ఆయన్ని రుచి చూడలేదు. ఆయన్ని స్వభావ సిద్ధంగా అంటే మనం ముందుకు వెళ్తుంటే అర్థమవుతుంది. ఆయన చేసిన విషయాలు, ఆయన పనులు చూస్తే మనసును పెడితే నిజంగా అర్థమైపోతుంది యేసుక్రీస్తు వారు అని. ఏమంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకపోగా వీళ్ళు ఏమవుతారంటే ప్రవక్త వచ్చాడు మనలో అంటే ప్రవక్తలు కూడా ఇలాంటి పనులు చేశారు. ఏ పనులు అని ఆలోచిస్తే మనం ముందుకు వెళ్దాం. ఎలాంటి పనులు చేశారు ప్రవక్త పనులు వారు అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఏమంటే మరొక మాట చూపిస్తాను. మరొక మాట యేసుక్రీస్తు వారే తన స్వయంగా మాట్లాడిన మాట చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 57వ వచనం నేను చదువుతున్నాను. అయితే యేసు ప్రవక్త తన దేశంలో తన ఇంటను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. ప్రవక్త తన దేశంలో తన స్వకీయులలో ఘనహీనుడు కాదండి. అంటే వాళ్ళందరూ యేసుక్రీస్తు వారు ఏమనుకుంటున్నారంటే ఈయన మామూలు వ్యక్తిగానే చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా అక్కడ మాట్లాడుతున్నారు ప్రవక్త తన స్వదేశంలో. అర్థమవుతుందండి? ప్రవక్త తన స్వదేశంలో అంటే ప్రవక్తగా ఆయన కూడా మాట్లాడుతున్నాడు కదా. మన ఆయన ప్రవక్త కాదేంటి అని అడుగుతారు. ఒకసారి మనం విశ్లేషణలోకి వెళ్దాం. ఇప్పుడు నుంచి ఆసక్తికరంగా వినండి. ఎందుకంటే ఏమంటే కొన్ని విషయాలు మనం పరిశీలిస్తేనే మనకు అర్థమవుతుందా? కొన్ని విషయాలు మనం పరిశీలిస్తేనే అర్థమవుతుంది. ఉదాహరణకి నట్టు బోల్ట్లు ఉంటాయి కదా. చాలా వరకు నట్టు బోల్ట్లు మన ప్రాంతంలో
ఎడమ వైపు నుంచి కుడి వైపు తిప్పుతారు కదా. కానీ కొన్ని అతి తక్కువ కొన్ని పరికరాలకి ఎడమ వైపు ఎడమ వైపు ఉండదు. అంటే మనం కుడివైపే కదా తిప్పడం, లేకపోతే ఎడమ వైపు కదా లూజ్ చేయడం అని దాన్ని ఎడమ వైపు లూజ్ చేస్తే బిగిస్తూ ఉంటుంది కానీ లూజ్ అవ్వదు. అంటే దాన్ని పరిశీలించాలి కాసేపు, ఏ వైపు థ్రెడ్డింగ్ ఉంది, ఏ వైపు థ్రెడ్డింగ్ ఉంది, ఇది ఎలా ఓపెన్ చేస్తూ ఉంటుందని దాన్ని కొంచెం పరిశీలన చెయ్యాలి. అర్థమవుతుందా? అయితే మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం వాక్యాన్ని నట్లు గారు. ఓకే, ఏమంటే ఒక నట్టు బోల్టే ఎలా అర్థం కాదో పరిశీలించకపోతే, వాక్యాన్ని కూడా పరిశీలించకపోతే మనకు అర్థం కాదన్నమాట. నేను చెప్పేది అది విషయం. ఏ విషయమైనా, ఏ విషయంలో అయినా ఇదంతే, మనం పరిశీలించగలిగితేనే మనకు అర్థమవుతుంది. వినండి, ఆసక్తికరంగా వినాలి దయచేసి. ఏమంటే అద్భుతాలు చేసిన వారు ఉన్నారా అంటే యేసుక్రీస్తు వారు అనేక అద్భుతాలు చేశారు. మరి ప్రవక్తలు కూడా చేసిన వారు ఉన్నారా అంటే ఉన్నారు. ఒకసారి వాక్యంలోకి వెళ్ళి వారు చూస్తే వాళ్ళని ఎలా అద్భుతాలు చేశారో, ఏమంటే యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం దయచేసి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. 12 నుంచి యెహోవా ఇశ్రాయేలీయుల అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు నిలుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. శ్రద్ధగా విన ప్రయత్నం చేయండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుము. అంటే ఒక యుద్ధం చేస్తున్నప్పుడు సమయం అయిపోతుంది, అంటే సాయంకాలం అయిపోతున్నప్పుడు ఆనాటి కాలంలో సాయంకాలం అయితే సూర్యుడు అస్తమించే సమయానికి యుద్ధం ఆగాలి. మళ్ళీ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? మళ్ళీ ఉదయాన్నే, రాత్రులకు యుద్ధకాలం కదా. అర్థమవుతుంది మీకు? అంటే ఒకవేళ ఇక్కడ యెహోషువ గారు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు తెలుసా? అంటే సూర్యుడిని నిలవమంటున్నారు. ఎందుకని? సమయం అయిపోతుంది, ఇంకా అనేక మంది వీళ్ళ మీద దాడి చేస్తున్న వారు ఉన్నారు. వాళ్ళ మీద జయం పొందాలంటే నాకు అవకాశం ఈయనైనా అని సూర్యుని ఆపు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించినప్పుడు జరిగిందా అంటే, యెహోషువ ప్రార్థించగా జరిగిందా అంటే జరిగింది. చూడండి కింద 11వ వచనంలో, సూర్యుడు ఆకాశమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లో అస్తమింప త్వరపడలేదు. అంటే ఒక రోజు అలా ఆగిపోయాడంట సూర్యుడు. ఎంత ఆశ్చర్యం అండి! ఏమంటే ఒక ప్రవక్త కూడా, యెహోషువ గారు కూడా సూర్యుని ఆపగలిగే పరిస్థితి మనకి బైబిల్లో జరిగిన విషయం. అర్థమవుతుందా మీకు? సైన్స్ కూడా దీన్ని ఒప్పుకుంటుంది. సైన్స్ కూడా దీనికి ఉదాహరణ ఉంటుంది. అంటే యెహోషువ గారు సూర్యుడిని ఆపగలిగారు. ఎలా అంటే దేవుడిని ప్రార్థించారు కదా ఇక్కడ. అంటే ఆయన ద్వారా జరిగిన ఒక ఆశ్చర్యకార్యాన్ని యెహోషువ గారు చేశారు. ఈయన మరి ఆలోచిస్తే మరొకరు చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలు, 16 నుంచి 18 వచనాలు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. వినండి, ఏలియా మన వంటి స్వభావము గల మనిషి అంటే ఒక ప్రవక్త. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఏమంటే ఇక్కడ ఏలియా కూడా ఒక విషయాన్ని జరిగించారు. ఏంటంటే ఆయన ద్వారా జరిగింది ఏంటంటే, ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదట. ఇప్పుడు మనకి వర్షపాతం అధికంగా కురుస్తుంది మన ప్రాంతాల్లోనేంటి, మన ఇండియాలోనేంటి. ఏమంటే వరదలు వస్తున్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడండి, ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ప్రార్థన ఫలితం ఏంటంటే ఆయన ద్వారా జరిగిన కార్యం ఏంటంటే, ఇక్కడ
ఆయన ప్రార్థన ద్వారా జరిగింది ఏంటంటే వర్షం నిలబడిపోయిందంట. ఎంత అంటే మనం ప్రార్థన చేస్తే ఇప్పుడు వర్షం వస్తూ ఆగింది అనుకోండి, మనం ప్రార్థన చేసింది కాబట్టి ఆగింది అనుకుంటాం. ఏలియా గారు అలా కాదండి, 3.5 సంవత్సరాలు అంట. ఎందుకంటే అక్కడ జరిగిన పరిస్థితులు బట్టి దేవుడిని నమ్మట్లేదు కాబట్టి. అర్థమవుతుందండి. అంటే మరొక ఆశ్చర్యం, వర్షం ఆగడంటే ఒక ప్రవక్త ద్వారా జరిగింది. ఇక్కడ వర్షం ఆగింది, ఒక ప్రవక్త. మరొక ప్రవక్త చూద్దాం. ముఖ్యమైన ప్రవక్త ఈయన బైబిల్లో పాత నిబంధన గ్రంథంలోనే ప్రముఖుడు. ఎవరంటే ఆయన మోషే గారు. ఆయన ఏం చేశాడు? నిర్గమకాండం 14 వచ్చాయి. నిర్గమకాండం 14 వచ్చాయి, 1 నుంచి 25 వచనాల్లో ఉన్నాయి మాటలు. ఇశ్రాయేలీయులు ప్రయాణమై ఏమండి ఐగుప్తు దేశం నుండి ప్రయాణమై ఇజ్రాయేల్ దేశానికి ప్రయాణం వెళ్తున్న సమయంలో ఈ వచనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఏమంటే అక్కడ వెనకాలేమో ఫరో సైన్యం తరుగుతూ ఉంటే ముందు వీళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఏమంటే నిజంగా ఇప్పటికీ ఆశ్చర్యమైన కార్యమండి. ఎందుకంటే సైన్స్ శాస్త్రవేత్తలు వెళ్ళి అక్కడ ఆ సముద్రంలో పరిశీలన చేస్తాంట. ఇప్పటికీ కొన్ని రథ చక్రాలు, కొన్ని పుర్రెలు, సైన్య పుర్రెలు అవి దొరికినాయి అంట. మనం యూట్యూబ్లో చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇవి ఏంటంటే జరిగినవి అనడానికి నిదర్శనం అన్నమాట. ఇక్కడ చూడండి, అక్కడ మోషే గారి ద్వారా జరిగింది ఏంటో తెలుసా? మోషే ప్రవక్త గారి ద్వారా జరిగింది ఏంటో తెలుసా? అక్కడ ఏదైతే ఎర్ర సముద్రం అడ్డొచ్చిందో వెనకాల తరుగుతున్న ఫరో సైన్యము, ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఫరో సైన్యము వీళ్ళ తరుగుతుంటే సముద్రం అడ్డొచ్చిన తర్వాత ఈయన దేవుడైన యెహోవా ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన కర్ర ఎత్తి సముద్రం వైపు చూపించమంటాడు. చూడండి 15వ వచనంలో 16వ వచనం ఉంది. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చెయ్యి చాపి దాని పాయలుగా చేయము చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. అయితే కింద ఉన్న విషయాన్ని ఆలోచిస్తే మనం ఆ వచనాలు కిందకి చదువుకుంటూ వస్తే జరిగిందా అంటే 21వ వచనంలో చూడండి. మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలను చేసెను. ఎక్కడంటే సముద్రం 2 పాయలైందంట, మధ్యలో ఆరిన నేల వచ్చిందంట. ఇప్పుడు మన వర్షాకాలంలో నిజంగా ఆరుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ వర్షం వచ్చింది అనుకోండి, మళ్ళీ 1 వారం రోజుల వరకు అది బురదగానే మన ప్రాంతాల్లో ఉంటుంటాయి కదా. చూడండి, అక్కడంట దేవుడు మోషే గారి ద్వారా అక్కడ కనిపిస్తున్నాడు. ఆ మోషే గారు ప్రార్థించగా జరిగిన కార్యం ఏంటంటే, అంటే ఒక ప్రవక్త ద్వారా జరిగిన కార్యం ఏంటంటే సముద్రాన్ని పాయలుగా చేయడమే ఒక అద్భుతం. అయితే ఏమంటే నేల మరి ఆరిపోవడం ఏంటండి, ఎంత అద్భుతం అండి. పరిశీలించండి, జాగ్రత్తగా ఆలోచించండి. నిజంగా ఏమంటే ప్రవక్తలు కూడా అనేక అద్భుతాలు చేశారు, చేయలేదనడానికి లేదు, అనేక అద్భుతాలు చేశారు. మరి యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే మరి యేసుక్రీస్తు వారు కూడా చేశారు కదా. ప్రవక్తలు చేశారు, యేసుక్రీస్తు వారు చేశారు కాబట్టే కదా అందరూ ఒకటే అని అనుకోవచ్చు. ఆలోచిస్తే నిజంగానే మనం యేసుక్రీస్తు వారు ఈ వచనాలను ఆలోచిస్తే ప్రవక్తలు చేశారు, యేసుక్రీస్తు వారు చేశారు కాబట్టి ప్రవక్త అంటున్నారని వీళ్ళు అనుకోవచ్చు. అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. అంటే ప్రవక్తలో పూర్వకాలంలో చేశారు, ఈయన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా అనేక అద్భుతాలు చేశారు కాబట్టి ఈయన కూడా ప్రవక్త అని వాళ్ళు అనుకుంటున్నారు కదండి. వాళ్ళు అనుకోవడానికి కారణం ఏంటంటే ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. ఒకసారి యేసుక్రీస్తు వారు చేసిన ఒక సందర్భాన్ని నేను చూపిస్తాను. లోకాసు వార్త 8వ అధ్యాయము. నేను తక్కువ సమయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీరు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. ఎక్కువ చెప్పాను అనుకోండి మీకు కొంచెం చిన్న విషయాలు కూడా డిలీట్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద విషయం, ఇది చాలా చాలా పెద్ద పాఠం ఇది వివరించడానికి. మీకు చిన్నగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీరు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఇప్పటివరకు ఏం విన్నామంటే ప్రవక్తలు
ఏం చేశారో, వాళ్ళ అద్భుతాలు చేసిన కార్యాలు ఎలా ఉన్నాయో చూస్తాం. మరి యేసుక్రీస్తు వారు కూడా అద్భుతం చేశారంటే చేశారండి, అద్భుతాలు కూడా చేశారు. దాంట్లో ఒక విషయాన్ని చూద్దాం. లోకా సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వరకు చదువుకున్నాం. ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు దోణిని త్రోసి బయలుదేరి వీళ్ళ ప్రయాణమే వెళ్తున్నారు. శిష్యులు యేసుక్రీస్తు వారు వెళ్తుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉంటుంది కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపారు. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమయ్యాయి. యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఒక కార్యం చేశారు కదా. ఇక్కడ ఒక కార్యం చేశారు. ఏంటంటే ఆయన ప్రయాణమై దూరం మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఒక తుఫాను చెలరేగిందంట. చెలరేగిన తర్వాత ఆయన అద్భుత కార్యం దాన్ని ఆపరు. అర్థమవుతుందా? దాన్ని ఆపరు. అయితే ఇదే సందర్భాన్ని మార్కు గారు రాస్తూ మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వరకు చదువుకున్నాం. ఆయన ఇంకా ఇదే సందర్భం అంటే లోక గారు రాశారు. ఒక సువార్తలో ముందు చూసాం, మా తర్వాత మార్కు సువార్తలో ఉన్న విషయాన్ని అదే సందర్భాన్ని వివరిస్తూ ఉన్న విషయం అన్నమాట. ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణి వచ్చినప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తగడ మీద నిద్రించి చూడలేను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓడకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చేస్తున్న అద్భుతాన్ని ఒక ఆయన ఓ విధంగా వివరించారు. ఇక్కడ మార్కు గారు ఒక విధంగా చెప్తుంటే లోక గారు ఒక విధంగా చెప్పారు. అంటే ఇది గద్దింపగానే సముద్రం నీటి పొంగు ఆగిందని ఒక ఆయన అన్నారు. ఆ సముద్రాన్ని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్తే విన్నాదంట. అక్కడ ఎలా అయితే మోషే గారు తన కర్ర ఎత్తి చాపితే ఎలాగా సముద్రం పాయలైపోయిందో, ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆయన సముద్రాన్ని గద్దిస్తే ఆగిపోయిందని అనుకోవచ్చు. మోషే గారికి యేసుక్రీస్తు వారు చేసింది ఒకటే కదా. అర్థమవుతుందా? ఒకటే కదా అనిపిస్తుంది మనకి, ఒకటే కదా అనిపిస్తా. అందుకనే ప్రవక్త కానీ ఇచ్చు ఆలోచిస్తున్నారు కొంతమంది. ఒకసారి ఈ వచనాన్ని పరిశీలిద్దాం. మనం జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే పరిశీలించదే మనకి ఏది అర్థం కాదు. ఒకసారి దేవుడి గురించి ఒక మాట ఏమని రాయబడిందో చూద్దాం. కీర్తన గ్రంథం 148వ అధ్యాయము దేవుడి గురించి ఏ మాట రాయబడిందో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 148వ అధ్యాయము 8వ వచనం. అగ్ని వడగండ్లలారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఏమంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చు. ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞిస్తే తుఫాను కానీ ఏది కానీ అగ్ని వడగంటలు కానీ రావాలి. ఆయన ఆజ్ఞిస్తే అవి ఆగిపోవాలి. అర్థమవుతుందా? ఈ విషయాన్ని బట్టి ఆలోచిస్తే మనం ఒకసారి మనం ముందుకు వెళ్ళి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. యెహోవా ఇశ్రాయేలుతో అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు నిలుచుండగా యెహోవాకు ప్రార్థన చేసిన సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకోవడం వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగేను. అంటే ఈయన చేశాడు. సూర్యుని ఆపాడు. అర్థమవుతుందా? సూర్యుని ఆపాడు, చంద్రుని ఆపాడు. ఎలా ఆపాడు? ముందు వచ్చిన చూడండి. యెహోవాకు ప్రార్థన చేశాడు. అర్థమవుతుందా? ప్రార్థన చేసి ఆపాడు. కానీ
ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళందరికీ యేసుక్రీస్తు వారి దేవుడిగా కొలవని వారికి అర్థం కాని విషయం ఏంటంటే ఇలా క్వశ్చన్స్ అంటే యేసుక్రీస్తు వారిని తప్పుగా చిత్రీకరించడానికి క్వశ్చన్ అడిగే వారికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ యెహోషువ కానీ మోషే కానీ లేకపోతే ఏలియా గారు కానీ ప్రార్థన చేశారు. అర్థమైందా? ప్రార్థన చేశారు. మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ లోకా సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు, 24 వచనాలు. గనుక ఆయన వద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించుకోచున్నాం అని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే ఒక విషయం అంటే అక్కడ మోషే గారు కానీ ఏలియా గారు కానీ ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరిగింది. సూర్యచంద్రులు ఆపారు, సముద్రాన్ని 2 పాయలుగా చేసి వర్షాన్ని 3.5 సంవత్సరాలు ఆయన ప్రార్థన ద్వారా ఆపారు. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వారి ద్వారా జరిగించాడు అక్కడ కార్యం. అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు ఇక్కడ? గద్దింపగానే, సముద్రంని గద్దింపగానే అంటే అందుకే కదా మార్కు సువార్తలో కూడా అందుకాయన 39వ వచనంలో చూడండి. అందుకాయన లేచి గాలిని గద్దించి, యేసుక్రీస్తు వారు లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుందుమని సముద్రంతో చెప్పగా, మనం వెళ్ళి సముద్రం పక్క వెళ్ళి మనం ఎవరన్నా సముద్రము ఆగు అంటే ఆగిపోద్దా? ఇప్పుడు వర్షం వస్తుంది కదా, నువ్వు ఆగు అంటే ఆగిపోద్దా? అంటే సైకిల్ తొక్కుతుంటే నువ్వు ఆగు అని బ్రేక్ తొక్కితే ఒకవేళ ఆగొచ్చేమో, బ్రేక్ దిగిపోతే అది కూడా ఆగదనుకోండి. బండి అయినంతే కదా, బ్రేక్ తొక్కితే బండి అయినా కూడా బ్రేక్ ఫెయిల్ అయితే మనం తొక్కితే ఆగదు. ఒకవేళ మనం చేసుకున్నది కాబట్టి దానికి మనం కంట్రోల్ చేసే శక్తి మనకి మన 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 టెక్నాలజీ ఇచ్చింది కాబట్టి దాన్ని ఆపొచ్చేమో. సముద్రాన్ని ఎలా ఆపగలుగుతాం? మనం ఆపలేము. మనం తయారు చేసిందని మనం ఆపగలుగుతాం, ఒకవేళ ఆపకపోవచ్చు. కానీ ఈ సూర్యచంద్ర నక్షత్రాలని, ఈ సముద్రాలను, ఈ యొక్క సృష్టిని అంతా చేసిన దేవుడు దాన్ని శాసించడానికి. అంతే కదా? వడగండ్రలారా ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటే దేవుడు ఆజ్ఞిస్తే ఇవన్నీ జరుగుతాయి. అర్థమవుతుందా? సముద్రం ఆయన గద్దెంపగానే ఆగిందంటే అది సముద్రం కానీ సర్వ సృష్టి కానీ ఆయన సృష్టికర్తని ఎరిగినాయి కాబట్టే అక్కడ ఆగింది. వారికి ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో పాత నిబంధనలో వారికి యేసుక్రీస్తు వారికి తేడా ఏంటంటే ప్రవక్తలు ప్రార్థన చేస్తే అక్కడ ఆగడం జరిగింది. యేసుక్రీస్తు వారు అంటే డైరెక్ట్గా దాన్ని ఆపారు. ఎంతకంటే వేరే విషయం ఏమైనా కావాలా యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పడానికి? అర్థమవుతుందా? చూడండి, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు అడిగితే జరిగినాయో మనం అడిగినా జరుగుతాయి. ఎలా అడగాలంటే పవిత్రులుగా అడగాలి. ముందు వచనంలో మనం చదివాం కదా, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడని. నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును అంటే మనం అడగాలి. అర్థమవుతుందా? మనం అడిగితే జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వరకు ఉన్న అక్కడ శక్తి ఏంటంటే ఆయన డైరెక్ట్గా ఆపగలరు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వరకు ఉన్న శక్తి ఏంటంటే సృష్టిని సమస్తాన్ని శాసించగలిగే ఆయనకి హక్కు ఉంది కాబట్టి ఆయన దేవుడు. ఈ వచనం బట్టి ఆలోచిస్తే వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఎవరు? ప్రవక్తలు. ఎంతకంటే వేరే వేరే విషయాన్ని చెప్తూ ఈయన దేవుడు అని చెప్పడానికి ఇంతకంటే ఇంకా గొప్ప విషయం ఏముంటుందని? కానీ శాసించగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు అని చెప్పడానికి ఇంకా అంతకంటే ఆయన దేవుడు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిర్వచనం, గొప్ప విషయం ఇంకేముంటుంది? ఏమండి? అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు శాసిస్తే సూర్యచంద్ర నక్షత్రాలు ఏంటి, భూమి ఏంటి, సముద్రం ఏంటి నిమ్మలించాల్సిందే. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి. నిజదేవుడు అండి ఆయన నిజదేవుడు. ఈరోజు మన ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితుల్లో మనల్ని కాపాడాలంటే కూడా ఆయన
ఆయన ఉన్నాడు, మనం ప్రార్థన చేయాలి. ఆయన డైరెక్ట్గా వచ్చి నీకు తక్కువక అని అనవసలేదు. నీతిమంతుని ప్రార్థన ఆయన ఎలా అంగీకరిస్తానన్నాడో మనం ప్రార్థన చేయాలి. ఆయన నిశ్చితమైతే నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేయాలి. ఏమంటే మన ప్రార్థన అంగీకరించి నిజంగా మన వలన దేవునికి అవసరం ఉంది, మన వలన అవసరం ఉంది, ఆయన పనిలో ఏదైనా మనం చేయాల్సిన అవకాశం ఉందనుకోండి, ఉంచుతాడు మనం. లేదంటే ఏమన్నా ఇప్పుడు స్వస్థపరిచినా రేపు పొద్దున్న 10 సంవత్సరాల తర్వాత అయినా 5 సంవత్సరాల తర్వాత అయినా మరణించాల్సిందే కదా మనుషులు కదా, అర్థమవుతుందా? కానీ స్వస్థపరచడం వలన ఏదైనా దేవుడికి మహిమార్థమైన విషయం ఉంటే తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ఇంకోటి ఏంటంటే మీ నీతిమంతమైన మీ బ్రతుకు, ఆ నీతిమంతులు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని ఈ విషయం ద్వారా మీకు తెలియబడుతుంది. దేవుడు యేసుక్రీస్తు వారు నిజంగా దేవుడే. ప్రవక్తగా చెప్పబడినప్పటికీ, అనబడినప్పటికీ, పాత నిబంధనలో ప్రవక్త వస్తాడని ఒక సూచనగా ఒక వచనం ఉన్నప్పటికీ ఆయన దేవుడే. అర్థమవుతుందండి? మనం ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఉన్న ఔన్నత్యాన్ని, ఆయన గొప్పదనాన్ని బట్టి మనం ఆలోచిస్తే నిజదేవుడు ఈయనను ఒప్పుకోవడానికి ఏ విధమైన అతిశయోక్తి లేదు, ఏ విధమైన సందేహం మనకు ఉండదు, రాదు. అవునా కదా? దీన్ని బట్టి మనం అందరం కూడా దేవుల్లో మరింత బలపడుతూ ఇంకా ఆత్మీయమైన సంగతులతో మనం దేవుణ్ణి ఆలోచిస్తూ ఆయనలో బలపడాలని మీకు కోరుకుంటూ, ఏమంటే ఈయన నిజదేవుడు అని మీకు తెలియజేస్తూ ఆయన ద్వారానే రక్షణ మనకు వస్తుందని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువపై తనకు తాను బలియాగమయ్యాడు. ఆయన స్వతహాగా అంటే దేవుడు కాబట్టే మనకి మన పాపాలని క్షమించడానికి, మన పాపాలని క్షమించి మనం రక్షించడానికి ఆయన శిలువపై బలి అయ్యాడు. ఏమంటే నిజంగా ఇంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఇంకెవరు ఉండరు. ఇంత గొప్ప దేవుడు అంటే మన కోసం ఎంత ప్రేమించాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దయచేసి విన్న మీరు